వ్యవహరించినటువంటి గతంలో చేసినటువంటి ప్రభుత్వాలు తప్పిదాలు ఏవైతే చేశారో ఆ తప్పిదాలను ఈ ప్రజెంట్ ప్రభుత్వాలు ఖచ్చితంగా సరి చేసుకోవాల్సిన అవకాశం ఉంది. 342 ప్రకారం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తెగల జాబితాలో కులాలు తీసుకురావడానికి అవకాశం లేదు. లేనప్పుడు ఎలా తీసుకొస్తారు? దానికి ప్రొసీజర్ ఉంది, పార్లమెంట్ యొక్క ప్రాసెస్ ఉంది. ఆ ప్రకారంగా ఉన్నప్పుడు అడ్డగోలుగా అడ్డంగా 76లో అమెండ్మెంట్ చేసి తీసుకొచ్చామని ఈ 50 సంవత్సరాల కాలంలో ఆదివాసులకు దక్కవలసినటువంటి రిజర్వేషన్ని 50 సంవత్సరాల కాలంలో మాకు ఎక్కడ కూడా అవకాశాలు లేకుండా చేసినటువంటి విషయం అన్ని రాజకీయ పక్షాలు తెలుసు. కేంద్ర ప్రభుత్వం తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం తెలుసు, అధికారులకు తెలుసు. ఇదే ఐటీడీఏలో తీసుకోండి, ఇక్కడ వస్తున్నటువంటి ప్రతి ఉద్యోగ అవకాశం కానీ ఉపాధి అవకాశం కానీ ఏ అవకాశం కూడా ఆదివాసీలకి ఎక్కడ కూడా దక్కే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఆదివాసీలు ఆక్రోశాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భం ఈరోజు మీరు చూశారు. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సూటిగా మేము ఒకటి అడుగుతా ఉన్నాము. మీరు ఎస్సీ వర్గీకరణ చేసేటప్పుడు ఖచ్చితంగా అన్ని పక్షాలను పిలిచి మాట్లాడి ఎస్సీలకి కేటగరైజేషన్ చేసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఓకే, మేము దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఎట్ ది సేమ్ టైం బీసీ రిజర్వేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా అన్ని పార్టీలు ఒప్పించేసి బీసీలు న్యాయం జరిగే విధంగా ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఒక చట్టం చేసి కేంద్రాన్ని పంపించింది. దాన్ని కూడా స్వాగతిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఆదివాసీలు అడుగుతున్నటువంటి మాట న్యాయమైందా కాదా? ఎవరైతే అక్రమంగా వచ్చి మా యొక్క ఏదైతే రిజర్వేషన్ కొల్లగొడతా ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా తొలగించాలనేటువంటి ఒక విషయాన్ని మేము గట్టిగా అడుగుతా ఉన్నాం. ఇది చట్టబద్ధంగా లేరు అనేటటువంటి వాదన మేము చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించడం. సుప్రీంకోర్టులో మీకు నిజంగా మీకు ఆధారాలు ఉంటే నిరూపించుకోండి అని మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మీకు ఎక్కడ కూడా ఒక ఆధారం లేదు కాబట్టి హైకోర్టులో చాలా స్పష్టంగా వాళ్ళకి వ్యతిరేకంగా వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టులో వాళ్ళు నెగిటివ్గా రిపోర్ట్ వస్తుంది, ఈ యొక్క రాజకీయ పక్షాలన్నీ కూడా ఆదివాసీల పక్షం నిలబడతాయి అనేటటువంటి ఒక పొలిటికల్ బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టారు ఇటీవలి కాలంలో. మాకు కనుక వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీని కూడా మేము అధికారంలో రానియకుండా అడ్డుకుంటామని ఒక బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఆదివాసీల పక్షాన ఎవరైతే నిలబడతారో వాళ్ళని మేము గద్దెక్కించుకుంటాం, అన్ని వర్గాలను కలుపుకుంటాం అనేటటువంటి విషయాన్ని కూడా రాజకీయ పార్టీలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కానీ చాలా స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం. ఆదివాసీల మీద ప్రేమ అభిమానాలు ఉంటే, నిజంగా గౌరవం ఉంటే, ఆదివాసీల హక్కులు గౌరవించాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా లంబాడలను తొలగించి ఆ హక్కులు మాకైతే దక్కవలసినాయో అవి మాకు దక్కే విధంగా ఒక నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా ఇలా ఈ నిర్ణయం కనుక తీసుకపోతే అసెంబ్లీ ముట్టడి కాదు, మేము ఖచ్చితంగా రాజ్యభవన్ ముట్టడిస్తాం, పార్లమెంటును ముట్టడిస్తాం. ఖచ్చితంగా ఎక్కడికక్కడ గ్రామాల్లో ఏ పార్టీని కూడా తిరగనీయకుండా మీరు ఆదివాసీల పక్షాన పనిచేసినప్పుడే ఏజెన్సీ ప్రాంతంలో రాజకీయ పార్టీలు ఓట్లు అడగడానికి రావాలనేటువంటి డిమాండ్ రేపు స్థానిక ఎన్నికల్లో రాబోతుంది. ఖచ్చితంగా మేము చేసి చూపెడతాం. ఆదివాసీలు దేనికైనా రెడీ. దానికి సమ్మక్క సార్ యొక్క స్ఫూర్తి, కొమరం భీం యొక్క స్ఫూర్తి మాకు ఉంది. ఖచ్చితంగా ఉద్యమాలు చేసి మా హక్కులు సాధించుకుంటామని తెలియజేసుకుంటూ